సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్తున్న వారితో సిటీ అంతటా వాహనాల రష్ కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సంక్రాంతి సెలవులు ఉండడంతో పల్లెలకు క్యూ కట్టారు ప్రజలు. దాంతో వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. సంక్రాంతి ప్రయాణికులతో హైదరాబాద్ రహదారులన్నీ శుక్రవారం రాత్రి కిటకిటలాడాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో జనం పెద్ద ఎత్తున ఊళ్లకు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఏపీకి వెళ్తున్న బస్సులతో ట్రాఫిక్ మరింత పెరిగింది. కూకట్పల్లి, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. బస్టాప్ల వద్ద రద్దీగా ఉండడంతో కూకట్పల్లి కేపీహెచ్పీ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్, ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. అయితే ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందులో సాధారణంగా ప్రతిరోజు నడిచే 180 బస్సులకు తోడు శనివారం ప్రత్యేకంగా మరో 125 అదనపు బస్సులు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతమందికి టికెట్స్ రిజర్వేషన్ కాకపోవడం వలన ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ టు విజయవాడ జర్నీకి సాధారణంగా 4-5 గంటలకు పైగానే పడుతుంది. ఇక సెలవులు, పండగ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే 10 గంటలకు పైగానే పడుతుంది. సంక్రాంతి వచ్చిందంటే వాహనాల జాతరే ఉంటుంది. అందుకే హైవేపై సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం యాక్షన్లోకి దిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మీదుగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా చర్యలు చేపట్టారు. జగ్గేపేట మండలం కేసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి చూసుకుంటే మాత్రం ఇటు సొంత వాహనాల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి సొంత గ్రామాలకు తరలి వెళ్లేందుకు మాత్రం భారీగా వాహనాలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు కేసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మాత్రం కనిపిస్తుంది. 1/1 కారు వెనుక కారు చూసుకోవచ్చు మనం. మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం అంటే టోల్ ప్లాజా దగ్గర మొత్తం కూడా పూర్తిగా కార్లు నిలిచిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూసుకుంటే మాత్రం మొత్తం కూడా 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్ల నుంచి కూడా వాహనాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా సిబ్బంది మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు వెంటనే పంపిస్తున్నప్పటికీ మాత్రం ఇటు సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో మాత్రం కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ సంక్రాంతి పండగకి సొంత అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి సొంత గ్రామాలకు దాదాపు లక్షలాదిగా వాహనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకుంటే మాత్రం ఈ 2 రోజుల్లోనే దాదాపు లక్షలాది వాహనాలు ఇక్కడికి ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్కరోజు చూసుకునే మాత్రం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ కీసర టోల్ ప్లాజా నుంచి 20,000 వాహనాలు ఆంధ్రాలకు వెళ్ళినట్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అంటే రేపు సాయంత్రం వరకు కూడా దాదాపుగా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం వరకు కూడా దాదాపుగా లక్షల వాహనాలు ఇక్కడ హైదరాబాద్ నుంచి మాత్రం ఇక్కడికి ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్న మాత్రం కేసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాహనాల క్యూ లైన్ కనిపిస్తుంది. వచ్చినటువంటి కార్లు మొత్తం కూడా ఎందుకంటే మొత్తం కూడా హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులను మొత్తం కూడా ఆంధ్రాకు సంబంధించిన దాదాపు 70% హైదరాబాద్లో. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఇటు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సొంత ఊరికి ప్రతి ఒక్కరు వస్తారు. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలు రావడంతో ఎక్కువగా కార్ల రద్దీ మాత్రం కేసర టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది.